ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ నీటి తొట్టెలు ఏర్పాటు చేసినారు పశువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా. మరియు సీసీ రోడ్లు, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లు గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇచ్చిండే ప్రభుత్వం ఇప్పుడు 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇచ్చే అంగవైకల్యులకి ఇప్పుడు 6,000 రూపాయలు. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి అభివృద్ధి జరుగుతూ ఉంది. టీఆర్డీఏ నుంచి వాళ్ళు కమిట్మెంట్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రము అభివృద్ధి నోచుకుంటా ఉంది. ప్రతి విద్యార్థికి అమ్మఒడి 15,000 రూపాయలతో జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లకి వాళ్ళ తల్లికి వందనం వాళ్ళ తల్లిగారులతో అకౌంట్లకి వేస్తూ ఉన్నారు. మళ్ళీ రైతు భరోసా కూడా అతి త్వరలోనే వేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. అన్ని రకాలుగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మన రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చూశారు. దాంతో పోలిస్తే ఆ ప్రభుత్వం బాగా పనిచేసిందా, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? మాది సత్యసాయి జిల్లా, మాది హిందూపురం నియోజకవర్గము. నా పేరు ముస్తఫా. గత ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి పోల్చుకుంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యంగా అంటే కొన్ని సంక్షేమ పథకాలు అంటే ప్రజలకు అందాల్సినవి. ఈ సంక్షేమ పథకాలలో అమ్మఒడి కానివ్వండి, రైతు సబ్సిడీ కానివ్వండి, ప్రతి ఒక్కటి రైతు పరంగా కానివ్వండి, ఇటు ప్రజానీకానికి కానివ్వండి, కొన్ని సంక్షేమ పథకాలు అయితే చాలా ఈజీగా అందేటివి. హిందూపురం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు బాగా పనిచేస్తున్నారా? ఇంకా మా నియోజకవర్గపు ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి గురించి చెప్పాలంటే ఆయన బాగా పనిచేసినారు. కృష్ణ గారు అయితే మేలు చేసినారు. కొన్ని ప్రజలకు పనికొచ్చే పనులు చాలా చేసినారు. కానీ బాలకృష్ణ బాబు అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. బాలయ్య బాబు ఆయన ఒక మంచి సెలబ్రిటీ, సినీ పరిశ్రమలో ఆయన పేరుంది, మంచిదే, నేను కాదనడం లేదు. ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యత. ఎప్పుడైనా అతనికి కలవాలా అనుకుంటే ఈ పార్టీ నాయకులది వీళ్ళదే ఉంటుంది, కానీ సామాన్య ప్రజానీకానికి ఏముంది, వీళ్ళతో ఏం మాట్లాడాలి, ఈ సమస్య ఏముంది అనేది మా బాలకృష్ణ, మా ఎమ్మెల్యే గారు ఈ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆయనే సొంతంగా ఆయన పిఆర్ ద్వారా కానివ్వండి ఈ రకంగా తీరిస్తే బాగుంటుంది అండి. ఒకటి చెప్పేది ఏంటంటే ఈయన చేసే పనులన్నీ బాగున్నాయి, కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నెలలో కనీసం అంటే ఒక 4 తూర్లు 5 తూర్లన్నా మాకు అందుబాటులో ఉండాలి. మాకంటే ప్రజలకందరికీ ఏ రకంగా అందుబాటులో ఉండాలా అంటే ఎవరైనా ఒక సామాన్య ప్రజానాయకుడు కానీ ప్రజలు కానీ పోతే నీ బాధ ఏంటి అయినా అని అడిగే పొజిషన్లో ఉండాలా. నీ బాధ ఏంటి అని ఎమ్మెల్యే గారు అడిగితే ఆ బాధ వ్యక్తి చెప్పుకుంటాడు. కానీ మా ఎమ్మెల్యే దగ్గర ఎట్లుందంటే ఆ పిఏ గారికో ఇంకొకరికో ఇలా చెప్పేయడము, వాళ్ళని విని నందమూరి తారక రామారావు ఈ ప్రభుత్వ పట్టుబడుల మార్కెట్ని స్థాపించిన వ్యక్తి ఆయన. ఆ ఘనత ఆయనది. మన నందమూరి తారక రామారావు కొన్ని పట్టుబడుల మార్కెట్ కానివ్వండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, పట్టు ఈ గుడ్లు తయారు చేసే ఇట్లాంటివన్నీ ఆయన చాలా అమలు చేసినాడు. ఆయన ప్రభుత్వం తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు కూడా వచ్చినారు. ఆయన ముఖ్యమంత్రుల్లో కూడా ఆయనకి సరితూగేటట్లు అంటే ఎవరైతే నందమూరి తారక రామారావు కొన్ని ఇట్లాంటివన్నీ అమలు చేసినారో అప్పుడు మాకు రావాల్సిన రాయితీలలో చాలా రాయితీలు 9 నెలల పాటు బంద్ చేసినారు. అంటే ఇంకా వీళ్ళ ప్రభుత్వము 9 నెలల పాటు ఉంటుంది, దాని తర్వాత వీళ్ళ ప్రభుత్వం ఉంటుందో పోతా కంటిన్యూ 2 సంవత్సరాలు ఇన్సెంటివ్ ఇచ్చినారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు. దాని తర్వాత నిజంగా చెప్పాలంటే ఆ గత ప్రభుత్వంలో ఇన్సెంటివ్ కానివ్వండి, షెడ్ల సబ్సిడీ కానివ్వండి, రీలర్కి రావాల్సిన ఈ పరికరాలు అంటే పట్టు రీలింగ్కి కావాల్సిన పరికరాలు కానివ్వండి సబ్సిడీ రూపంలో అన్నీ వచ్చేటివే. ఇప్పుడు ఒక కనీసం కూటమి ప్రభుత్వం అంటున్నాము. నిజంగా చెప్పాలంటే సార్ బాధ అవుతుంది. పట్టు పరిశ్రమ శాఖకి 92 కోట్లు అని చెప్పి బడ్జెట్ విడుదల చేశారు. 92 కోట్లలో పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించిన అధికారుల జీతాలకు 85 కోట్లు కావాల్సి వస్తుంది సార్. ఈ 92లో 85 కోట్లు పోతే ఈ 7 కోట్లలో మాకు ఇచ్చేది ఏంటి?
రైతుకి ఇచ్చేది ఏంటి? అక్కడే సమస్య మొదలైంది. రైతుకు రావాల్సిన ఏ రాయితీ కూడా రాలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఇన్సెంటివ్ కానివ్వండి, ఈ సబ్సిడీ రూపంలో మాకిచ్చే పరికరాలు కానివ్వండి, మాకిచ్చే మిషనరీ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి సార్, ఇంతవరకు ఒక్క రూపాయి అందిన పాపంలో లేదు.